సంధ్య 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 వస్తున్నానండి. ఏంటి మీరు చేసిన పని? మరదల్ని పట్టుకోవచ్చా? అసలు ముట్టుకోవచ్చా? సంధ్య ఏంటి సంధ్య, ఏంటా తొందరపాటు? అన్నయ్య గారికి టైంకి రాకపోతే మనం సినిమా థియేటర్కి కాదు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాల్సి వచ్చేది. అవును, ఏంటి అన్నావు? మరదల్ని ముట్టుకోవచ్చా అని. అసలు ఆ మాట నువ్వు అడగొచ్చా? పడిపోతుంటే అది పెళ్ళామా మరదలా అని చూస్తూ కూర్చుంటారా ఎవరైనా? అన్నయ్య, నువ్వేం తప్పుగా అనుకోకు. కాస్త కట్టుబాట్ల మధ్య పెరిగిన పిల్ల గదా, అందుకే అలా అంది. చచ్చా, నేనేం అనుకోనురా. సడన్గా అలా అయ్యేసరికి కంగారులో అలా ఉంటుంది. ఓకే, ఇది మీరు మర్చిపోండి. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. సంధ్య, ప్లీజ్ cheer up. సంధ్య, cheer up అన్నాగా, కాస్త నవ్వు. నవ్వాలి. ఏది? సంధ్య, ఒకసారి నవ్వు. వెరీ గుడ్. సినిమాకి లేట్ అయిపోతుంది, రా వెళ్దాం. అన్నయ్య, ఎనీహౌ థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు లేకపోతే తను ఏమైపోయేదో. పద. అవునరా, నేను లేకపోతే తన ఏమైపోతుందోనని అనుక్షణం కాపాడుకుంటున్నాను. నీ నుంచి కూడా. ఎంత బాగుంది సంధ్య నిన్ను కౌగిలించుకుంటే. అబ్బా, ఆ క్షణం శాశ్వతమైపోతే ఎంత బాగున్నా. తను అలాగే నా కౌగిలిలో కరిగిపోతే ఎంత బాగుండు. ఆహా, ఇంత చక్కని చుక్కను పక్కన పెట్టుకొని దేనికి నోచుకొని నువ్వు ఎంత దురదృష్టవంతుడివిరా కళ్యాణ్. సారీ, ఇదంతా నా వల్లే. కానీ సంధ్య, ఇదంతా నీ వల్లే. ఇన్ని ప్లాన్లు, ఇన్ని ఆటలు, అన్నీ నీ వల్లే. నువ్వు నాదాని వయ్యేదాకా అప్పుడప్పుడు ఇలా అక్కడక్కడ టచ్ చేసి వదిలేస్తే ఆ కిక్కే వేరు. డైరెక్ట్గా నిన్ను పొందే కంటే
కొద్దిగా రుచి చూడ్డం, బా ఆ ఊహే నన్ను ఊరిస్తోంది. మరిన్ని మంచి ప్లాన్లు వేయడానికి ఇవాళ నువ్విచ్చిన ఈ హగ్ చాలు. 1,00,000 పెగ్గులకి సమానం. వా ఏం కిక్! ఆదిత్య, నీదేరా లక్. ఆట నీదే, గెలుపు నీదే. ప్రేమ నీదే, డ్రామా నీదే, చివరకు భామ కూడా నీదే. ఏంటి సంధ్య, మౌనంగా ఉన్నావేంటి? సంధ్య, ఏమైంది? సినిమాకి వెళ్ళడం ఇష్టం లేదా? అయితే చెప్పు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసి ఇంకెక్కడికైనా వెళ్దాం. అదేం లేదు, ఆ విషయమే కాదు. మరి ఏంటది సంధ్య, ఏమైంది చెప్పు. ఏంటి సంధ్య చెప్పు. అది మీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని. ఏంటది? మీరు ఏమాత్రం డిసప్పాయింట్ కాకూడదు. నాకు అర్థమైంది, నువ్వు మీ నాన్నగారిని సిరిని మిస్ అవుతున్నావు. ఓసారి వాళ్ళని చూసి వీలైతే ఓ రోజు ఉండి రావాలనుంది, అంతే కదా? పిచ్చి పిల్ల, ఈ మాత్రం దానికి ఎందుకంత మొహమాట పడతావు? పోనీ ఇప్పుడు వెళ్దామా? కారు వెనక్కి తిప్పునా? వద్దొద్దు, అది కాదు. అయితే మరి ఇంకేంటి? అది నా గురించి మీరు గాని మన ఫ్యామిలీ గాని తప్పుగా అనుకుంటారేమోనని నీ భయం, అంతే కదా? నీకో మాట చెప్పనా? మనల్ని ఫ్రీగా తిరగమని, ఎంజాయ్ చేయమని మనల్ని ఎంకరేజ్ చేసేదే మన పెద్దవాళ్ళు, తెలుసా? ఈ విషయంలో నాది గ్యారెంటీ, నువ్వేం బెంగ పెట్టుకోకు. అది కాదు, బావగారు నన్ను. అదిగో మళ్ళీ అదే మాట. అన్నయ్య మాత్రం అలా తప్పుగా ఎందుకు అనుకుంటాడు చెప్పు? అన్నయ్య ఏమన్నా చేదస్తం పెరిగిపోయిన ముసలోడా? మనలాగా ఎంగే కదా. ఆయనకి మాత్రం తెలీదా ఏంటి ఈ ముద్దు ముచ్చట్లు సరదాలు? చూడు, నువ్వు ఇలాంటి భయాలేం పెట్టుకోకు. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వంటే చాలా ఇష్టం. అన్నయ్యకి నువ్వంటే మరీ మరీ ఇష్టం. అవును సంధ్య, అన్నయ్య ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, నీతో సహా. అసలు ప్రేమంటేనే అన్నయ్య, అన్నయ్య అంటేనే ప్రేమ. సర్లేండి, మనం త్వరగా వెళ్ళకపోతే టికెట్లు దొరకవు. స్పీడ్గా పోనివ్వండి. కాసేపు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నువ్వేం భయపడాల్సిన పని లేదు. సినిమా టికెట్లు నేను ఆల్రెడీ రిజర్వ్ చేసేసాను. అబ్బో, ఈ జాగ్రత్తలు కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను అన్నయ్య దగ్గర నుంచే నేర్చుకున్నాను. అన్నయ్య అయితే అన్నీ పక్కా ప్లానింగ్తో చేస్తాడు, తెలుసా? తను ఒకసారి స్కెచ్ వేశాడంటే తను ఊహించినట్టు అన్నీ అలా జరిగిపోతాయి. అందుకే ఇంట్లో అన్నయ్య మాటకి అంతగా విలువిస్తాం. ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోవద్దు. అన్నయ్య అన్నయ్య ఈ మాట తప్ప మీకు ఇంకొకటి తెలీదా? అన్నయ్య టాపిక్ లేకుండా మీరు ఏది మాట్లాడరా? మాట్లాడను, మాట్లాడలేను. ఆ మాటకొస్తే నేనివాళ నీ ఎదురుగా ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అన్నయ్యే. ఆ రోజు అన్నయ్యే గనుక లేకపోతే ఈరోజు ఈ కళ్యాణ్ నీ ఎదురుగా ఉండేవాడు కాదు.
నీతోనే కాదు, అసలు ఈ లోకంలోనే ఉండేవాణ్ణి కాదు. అంటే అప్పుడు నాకు 10 ఏళ్ళు, అన్నయ్యకు 12 ఏళ్ళు. ఓ రోజు ఏం జరిగిందంటే, దారా ఇక్కడ కూర్చుందాం. ఆదిత్య, మనం పరిగెట్టి ఆట ఆడదామా? అంటే అది కూడా తెలియదా? అదిగో అక్కడ కనిపించే చెట్టు పరిగెత్తుకుని వెళ్ళి తాగి రావాలి. ఎవరు ముందు వస్తే వాళ్ళే విన్ను. ఓ సింతేనా? అయితే నేను రెడీ. ఒరేయ్ నేను ఆడతానురా. వద్దురా, నువ్వు పరిగెత్తలేవు. ప్లీజ్, మా మంచి కళ్యాణ్ కదా, పడిపోతే దెబ్బలు తగులుతాయిరా. ఒరే నేను ఆడతానురా. ఒరే రవిగా నన్ను ఆడించుకోవా? ఒరేయ్, ఇది పెద్దోళ్ళు ఆడే ఆటరా. నేను నాకన్నా ఎంత పెద్ద వాళ్ళేంటి బోడి. ఒరేయ్, నేను మీ అన్న క్లాస్ రా, నువ్వు 4. కళ్యాణ్, నువ్వు నా మాట వినరా. మేము 3 సార్లు పరిగెడతాం. ఎవరు గెలుస్తావు నువ్వు స్కోరే, సరేనా? సరే. రెడీ 1 2 3 స్టార్ట్. Come on, 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 come on. Aniya, come on, come on, Aniya, come on, Aniya, come on, come on, come on, Aniya, come on, Aniya, come on, come on. ఆదిత్య, మీ తమ్ముడు రా. రే కళ్యాణ్, వ్యాన్ వస్తుంది, పక్క జర్రా. రే కళ్యాణ్, తప్పుకో, తప్పుకోరా. రే కళ్యాణ్. అనియా, అనియా. ఏంట్రా రోడ్డు మీద ఆటలో? మా తమ్ముడు చూడకుండా వస్తే వాడి కోసం నేను వచ్చాను సార్. కాస్తుంటే చచ్చేవాడివి కదరా. చూడు దెబ్బలు ఎలా తగిలాయో. బ్రేక్ పడకపోతే ఏమయ్యేది? నేనేవన్నీ ఆలోచించలేదు సార్. వాడికి ఏమవుతుందని భయపడ్డాను. వాడు నా ప్రాణం సార్. వాళ్ళు లేకుండా నేను బతకలేను. నేను పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి. ఆ రోజు నా కోసం, తన ప్రాణాల్ని అడ్డుపెట్టిన అన్నయ్య కోసం నేనేం చేసి రుణం తీర్చుకోగలను? నేను పీలుస్తున్న శ్వాసే అన్నయ్య ప్రేమైనప్పుడు, నా జీవితమే అన్నయ్య ప్రేమకు తార్కాణమైనప్పుడు, అన్నయ్య కాక నాకేముంటుంది చెప్పు? అన్నయ్య త్యాగం ముందు నేనెంత? ఓకే ఓకే, నేనేదో క్యాజువల్గా అడిగాను, అంత ఫీల్ అవ్వద్దు. నేను నువ్వు అడిగినందుకు ఫీల్ అవ్వలేదు. అన్నయ్య గుర్తొస్తేనే నాకొక ఎమోషన్ అలా వచ్చేస్తుంది. సరే, త్వరగా పోనివ్వండి. సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అవని, మనం వెళ్ళేది సినిమా చూడటానికి కాదుగా. సినిమా చూడ్డానికి కాదా? మరి దేనికి? ఛీ, పోండి. మీలో ఇన్ని దుర్మార్గపు ఆలోచనలున్నాయా? అయితే నేను రాను. రాకపోతే మానే, నేనైతే వెళ్తాను. పక్క సీట్లో ఏదో ఒక అమ్మాయి దొరకపోదు. నిన్ను కాఫీ తీసుకోండి.
పేపర్లో ఏం విశేషాలండి? ఏముంటాయి? అవే రాజకీయాలు. మర్డర్లు, కిడ్నాప్లు, రేపులు, లేచిపోవడాలు. పేర్లు, వ్యక్తులు మారడమే కానీ వార్తలు మారవుగా. బాగా చెప్పారు. బాగా చెప్పాలంటే లోకజ్ఞానం ఉండాలి. తమరు పేపర్ చదవచ్చుగా, కాస్త తెలివి వస్తుంది. నాకేమీ వద్దులేండి. ఇప్పుడు మీకు మీ కూతురికి ఉన్న తెలివితోనే చస్తున్నాం. అతి తెలివి. తమరి వెటకారాలకేం గాని ఎక్కడ మా వర్ష? రాణిగారింకా నిద్ర లేవనట్టున్నారు. ఇంత టైం అయింది ఇంకా లేకపోవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. ఓసారి వెళ్ళి చూడు. నాకెందుకు ఆ అదృష్టం? అదేదో మీరే వెళ్ళి చూడండి. అన్నారుగా మా వర్ష అని. దాన్ని చెడగొడుతుంది మీరేనండి. వర్ష, అమ్మా వర్ష, వర్ష, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పార్వతి, పార్వతి! ఏంటండి? ఏమైంది? వర్షేది? ఇది చూడు. మమ్మీ డాడీలకు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. నేను ఓడిపోయాను. ఆ ఆదిత్య నన్ను యాక్సెప్ట్ చేయడం మాట అటుంచి నా ఫేసే నచ్చలేదు పో అన్నాడు. నేను హర్ట్ అయ్యాను. ఓడిపోవడం అంటే నాకు తెలీదు. ఓటమి ఉన్న చోట ఈ అగ్నివర్ష ఒక్క క్షణం ఉండదు. ఆదిత్య వచ్చేది నా కోసమే, ఈ అగ్నివర్ష కోసమే. నువ్వు అన్న నోటితోనే ఎస్ అని చెప్పడం కోసమే. నేను తిరిగి గెలుపుతోనే వస్తాను. నేను చస్తాననో ఇంకేవైనా చేసుకుంటాననో భయపడకండి. నేనంత పిరికిదాన్ని కాను. ఇంకో మాట, ఆ ఆదిత్యకి ఏ కీడు తలపెట్టొద్దు. ఎందుకంటే ఎప్పటికైనా నేను అతన్ని గెలుచుకుంటాను కనుక. బాయ్. ఏంటండి ఇది? నాకేం తెలుసు? తెలుసు, అంతా మీకే తెలుసు. అది హద్దులు దాటుతోందని తెలుసు. ఏదో ఒకరోజు ఎదురు దెబ్బ తగలక తప్పదని తెలుసు. తెలిసే మీరు దాన్ని అలాగే పెంచారు. దాని జీవితం నాశనం చేశారు. నీలో జరిగే అంతర్మథనం ముగిసేదేలా, నీ ప్రతి అణువు ప్రళయం కాగా బ్రతికేదేలా, ప్రభాత మెరుగని నిషీదిలోకి నిన్నే నెట్టునా స్వయంవరం, 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 స్వయంవరం.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.